ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా ముందర ప్రోటీన్ ఇస్తే ఎవరైనా ప్రోటీనా ప్రోటీనా అని ఒక కోతిలాగా చేస్తానన్నమాట. సో అలా ప్రోటీన్ అంటే అంత స్టిక్ అయిపోయింది నాకు మైండ్లో. అయితే ఈ ప్రోటీన్ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ లాగా మనకు మేజర్ న్యూట్రియంట్స్లో అవి రెండు ఏవైతే స్టోర్ అవుతాయి, కానీ ప్రోటీన్ ఏమవుతుందంటే ఎక్కువగా వేర్ అండ్ టేర్కి వాడడం జరుగుతుంది మనకు డైలీలో. సో కాబట్టి అది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మనం డైలీ రొటీన్లో. అయితే నేను ఏది తీసుకుంటూ ఉంటాను, యూజువలీ ప్రోటీన్ దేంట్లలో ఉంటుంది, వెజిటబుల్ సోర్సెస్లో వచ్చి మనకు తెలిసిందే పప్పు ధాన్యాలలో, అలాగే ఇంకా లెగ్యూమ్స్లో. అంటే పప్పు ధాన్యాలలో ఏదైనా కూడా దాంట్లో మనకు మంచిగా ప్రోటీన్ ఉంటుంది. దాంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటుంది అండ్ అలాంగ్ విత్ దాట్ ప్రోటీన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇంకా లెగ్యూమ్స్లో వస్తే మనకు పెసరపప్పు, రాజ్మా, కిడ్నీ బీన్స్, డబల్ బీన్స్, సో అలాగే వైట్ బీన్స్ కూడా వస్తాయి బ్లాక్ హెడ్తో. ఇంకా అమరాంత్ అంటే మనకు రాజగిరి, తోటకూర దాంట్లో కూడా. అలాగే కాదండి, నట్స్ అండ్ సీడ్స్ లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో మనకు ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా అన్ని పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నిట్లో కూడా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇంకా పన్నీర్, కర్డ్, యోగాట్, సో దీనిలో అంతా కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంకా మనకు నాన్ వెజ్ సోర్సెస్లో చూసుకుంటే ఆల్ నాన్ వెజ్ లైక్ చికెన్, మటన్, మీట్, ఫిష్, సో ఎగ్స్, ఇవన్నిట్లో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది. పాలలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. అంటే సప్లిమెంట్స్లో వచ్చి మనకు ప్రోటీన్ పౌడర్స్, సో వే ప్రోటీన్ అని, కెసిన్ ప్రోటీన్ అని, ఇలా మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ అని, ఇలా ఎన్నో ఫార్మ్స్లలో ప్రోటీన్ ఉంటుంది మనకు. అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి యావరేజ్గా కొన్ని మనం ఎక్కువగా తినేటి దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 5 to 6 ఆల్మండ్స్ కలిపితే మనకు 5 grams, ఒక కప్ ఆఫ్ ఆల్మండ్స్ వీ కెన్ టెల్ ఇట్ ఈస్ 5 grams ఆఫ్ ప్రోటీన్స్ అని. అలాగే మనము మూంగు దాల్, ఒక కప్పు మూంగు దాల్ తీసుకుంటే 14 grams ఉంటుంది. అలాగే చిక్ బీన్స్ అని చెప్తాము, అంటే శనిగలు, అది ఒక కప్పు తీసుకుంటే అది కూడా 14 grams ఉంటుంది. ఇంకా సోయా క్రంచెస్ ఉంటుందండి. సోయాలో వచ్చి బాగా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఒక 100 grams సోయాలో వచ్చి ఆల్మోస్ట్ 49 to 50 grams ఉంటుంది. 100 to 150 grams ఆఫ్ చికెన్ కంటైన్స్ 30 grams ఆఫ్ ప్రోటీన్. ఇంకా పీనట్ బటర్ అంటే శనక్కాయ పప్పులతో, సో 2 పీనట్ బటర్ స్కూప్స్ వచ్చి ఇట్ కమ్స్ టు 8 grams. సో ఇలా వేరియడ్ థింగ్స్లో అన్ని డిష్లలో కూడా ప్రోటీన్ ఉంటుందండి, కంపల్సరీ ప్రోటీన్ ఉంటుంది. బట్ కొన్ని దాంట్లో తక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పిందన్నీ కూడా ఎక్కువగా ఉండేటి. అండ్ ఇంకా పన్నీర్లో కూడా 100 grams ఆఫ్ పన్నీర్ విల్ గివ్ 20 grams ఆఫ్ ప్రోటీన్. అండ్ మనం ప్రోటీన్ పౌడర్ చూసినప్పుడు ఒక్కొక్క స్కూప్ వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ అ వే ప్రోటీన్ స్కూప్లో వచ్చి 20, 24, 30 వరకు ఉంటుంది అనమాట. అలాగే ఆల్పాండ్ ప్రోటీన్లో వచ్చి మేబీ ఒక 10 grams అలా ఉంటుంది ఒక స్కూప్, దాంట్లో చిన్న స్కూప్ ఉంటుంది దాంట్లో. సో ఇలా మనము ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రోటీన్ ఎంత కావాలి అనేది చెప్పాను. అంటే నార్మల్ ఎవ్రీ అడల్ట్ రిక్వైర్స్ 0.8 to 1 gram per kg బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్. అంటే ఒక 60 kg పర్సన్కి 60 grams ప్రోటీన్ వరకు కావాలి. 55 to 60 grams ఆఫ్ ప్రోటీన్స్ కావాల్సి వస్తుంది. సో అలా మనం 80 grams అయితే 80 kgs ఉంటే 80 grams అని అలా అనమాట యాక్చువల్ క్యాలిక్యులేషన్. ఇంకా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఎక్కువ కావాలి, కొన్ని మెటబాలిక్ సిండ్రమ్స్లలో లేక కిడ్నీ ప్రాబ్లంలలో కొంచెం తక్కువగా తీసుకోవాలి. యాక్చువల్లీ మెటిక్యులస్గా తీసుకోవాలి, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది, తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకా మంచిగా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అట్మోస్ట్ లైక్ 2.5 to 3 grams per kg వరకు ఇవ్వాల్సి వస్తుంది మంచి హెల్తీ వెయిట్ గెయిన్ కావాలనుకుంటే. సో ఇలా అండ్ దోస్ పీపుల్ ఆర్ ఒబేస్, అంటే లావుగా ఉండి బాగా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకు కూడా ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇట్ విల్ బి టు 1.2 to 1.6 grams per kg ఉంటుంది అనమాట. సో నాకు ప్రోటీన్ గల ఇచ్చేస్తే నేను ఒక కోతిలాగా చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు అంత క్యాలిక్యులేషన్స్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంత ఇష్టము ప్రోటీన్ అంటే కూడా. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి మంచి మంచి ఫుడ్స్కి, టేస్టీకి అలవాటు పడిపోవాలని, ఎలా అయితే మనం జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతామో అలా మనం మంచి మంచి ఫుడ్కి కూడా అలవాటు పడిపోవాలి. సో ఒక కోతిలాగా చేయాలన్నమాట అలాంటి ఫుడ్స్ మనం ముందర పెట్టినప్పుడు. సో మీరందరూ హెల్తీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఎలా నాకు హెల్తీ ఫుడ్ ముందర పెట్టినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వస్తుందో అది మీ ముందర షేర్ చేసుకుందామని ఈ చిన్న క్లిప్పింగ్ చేయడం జరిగింది. సో మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.